వెనకట పెద్ద మనుషులు మొగులు దిక్కు చూసి టైం ఎంత అవుతుందో పక్కా చెప్పేటోళ్ళట. అంతేకాదు పలానా యాళ్లకు వాన పడితే చూడు అన్నారంటే తప్పకుండా వాడేదంట. అంటే అప్పుడు వాతావరణం ఎట్లున్నదో ఉత్తగిన తెలిసిపోతుండేనట. మరి ఇప్పుడు ఆ అడవులు లేవాయే, ఆ గుట్టలు లేవాయే, ఆ పచ్చదనం లేకపాయే. హీగేముంది, ఎప్పుడానో ఎప్పుడెండో తెలివని కలికాలం మోపైందుల్లా. ఏహే ఎక్కడిది 8 గంటలకే సంపుడు చంపుతున్నది ఎండ. ఇక అమ్మటల్ అయిందంటే ఒక కొట్టుడు కాదు, పగటిల పగవచ్చినట్టే పతాపం చూపిస్తుంది. మళ్ళా ఉబ్బరీత రోడ్ల మీద తిరగటోళ్లకు వశపడతలేదు అనుకో రాదుండ్రే. అసలు ఇది సెప్టెంబర్ నెలనా లేకుంటే మార్చా ఏప్రిల్ అనే లెవెల్లో కొడుతున్నాయి ఎండలు. ఇక మా పట్టిలు కాగానే ఎండపడ మాయమై చిన్నగా మబ్బు పడుతున్నది మొగులు. అట్లా ఒక 2 గంటలుండి ఇక అందుకుంటున్నది చూడు ఆన సరిసి కొడుతున్నది. 4-5 రోజుల కాంచెల్లి హైదరాబాద్ లో గిట్లనే ఉన్నది. మళ్ళా పొద్దుగాల ఎండకాలం పొద్దుముక అనకాలము. డ్యూటీలకు పోతప్పుడు ఉడకపోతా, ఇంటికి వచ్చేటప్పుడు కుండపోతా. ఇంకా గమ్మతిందంటే పంజాగుట్టల జోరుంటది, పక్కకే ఉన్న బేగంపేటలో చినుకుండది. నాంపల్లి నాన్పుతుంటది, హ్యాబిట్స్ అసలే ఉండదు. ఈడ పొట్టు దర్శి అసుంటకు పోతే చూసిన వాళ్ళంతా పరిశాన్ అయ్యే పరిస్థితి. వాతావరణం అట్లా మారుతుంది. మళ్ళా ఆఫీసాలు ఒకటి చెప్తే ఇంకొకటి కాబట్టే ఎప్పుడు ఎట్లా మారుతుందో నెత్తెంటికలు నేర్చిన ఆఫీసాలకే అర్థమైతలేదంటే చూడుండ్రేగా. చాలా మంది బందోబస్తు గరం కోట్లు వేసుకొని తిరుగుతున్నారు, ఏదో ఒక కాడ తప్పకుండా పడుతుందని. ఆల్రెడీ భూమి నాని ఉండే మొత్తమంది శంకులు పడ్డా, సడకుల మీద మడుగులు, కిలోమీటర్ల కమానం ట్రాఫిక్ జాములు. ఇంకో 4 రోజులు పెద్దానలే ఉన్నాయట. హైదరాబాద్ లోనే కాదు, ఉత్తర తెలంగాణ అంతటా పడతాయట. ఇప్పటికైతే ఆన ఎండాకాలం ముచ్చట గిది. గంట అయితే ఎట్లా మారుతుందో ఎవరని చెప్పలేం మరి.